హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈ పూజ వచ్చేసి 7 శనివారాలు ఎందుకంటే తిరుమల శనివారాలు నడుస్తున్నాయి కదండీ! స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా నడుస్తున్నాయండి. తిరుమల శనివారాల్లోగా నేను రెండో వారం పూజనైతే ఇలా చేసుకున్నానండి. రెండో వారం పూజని మా అబ్బాయి చేశాడండి. నేనెందుకంటే అమ్మవారి పూజలకు ఇటు అటు బిజీగా ఉందండి నాకు. అందులోనూ నాకు ఆ రోజు కొంచెం ప్రతిరోజు తలంటి స్నానం చేయడం వల్ల జలుబు, దగ్గు అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అందుకే మా అబ్బాయి "నేను చేస్తాను మమ్మీ" అనని చెప్పి, ఆ రోజు అప్పటికప్పుడే వాడికి ఏమైందో తెలీదండి. వచ్చి "నేను చేస్తాను మమ్మీ ఈ పూజనైతే మాత్రం కంపల్సరీ నేనే చేస్తాను" అంటున్నాడండి. సరేలే అని నేను మందిరంలో మాత్రం పిండి దీపారాధన వెలిగించుకున్నానండి. వెలిగించుకున్న తర్వాత నేనే చేస్తాను అంటున్నాడేంటి? సరేలే చేస్తాడా వీడు అనుకున్నాను. అయితే "నువ్వు చెప్తుంటే నేను చేసేస్తాను మమ్మీ దానిదేముంది" ఎట్లా వస్తే అట్లా చేస్తాను. కాకపోతే మనసుండాలి దేవుడి మీద అంతే. నేను చేస్తాను మమ్మీ అంటున్నాడండి. అలాగని చెప్పి వాడు పీటని ఎలా పుదిస్తున్నాడో చూడండి. వాడికొచ్చిన ముగ్గే ఏస్తాడంటండి. నేను చక్కగా పుదిచ్చి ఇస్తాను నాన్న నీకు పీటనంటే, "వద్దు మమ్మీ నువ్వేం చేయొద్దు. నేనే చేస్తాను. నాకొచ్చినట్టు నేను చేస్తాను. నాకొచ్చిన పూజయితే నేనెలా చేశానో నువ్వు దాన్ని ప్రెజెంట్ చెయ్యి" అనని చెప్పాడండి. "నువ్వెలా చెప్తావో అలా చెప్పుకో మమ్మీ. కాపోతే నేనే చేస్తాను మమ్మీ" అంటున్నాడండి. కాకపోతే నిజంగానండి పిల్లలు ఇట్లా ముందుకొచ్చి ఈ ఏడుకొండల స్వామిని మా వాడు నమ్మటం కానీ, చేయటం కానీ, ఇలాగే ఇంకెవరైనా ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేసుకుంటే నేను చాలా సంతోషిస్తానండి. చాలామందికి రాదు. కాకపోతే పిల్లలు పెద్దవాళ్ళైతే వాళ్ళకిష్టం ఉంటే చేసుకోవచ్చండి. ఏమీ పర్వాలేదండి. ఏడుకొండల వాడు వాళ్ళకి బుద్ధి పుట్టించాలండి. వాళ్ళు చెయ్యాలనుంటే మాత్రం స్వామివారు చేయించుకుంటాడండి. పిల్లలతో గానీ, పెద్దలతో గానీ, భార్యాభర్తలతో ఎలాగైనా చేయించుకుంటాడండి. ఆ స్వామి చేయించుకోవాలి. ఆ స్వామియేనండి ఈ బుద్ధి పుట్టించింది. మా వాడికైతే మాత్రం మా వాడైతే ఇలా చేస్తున్నాడండి. నిజంగా వీడియోస్ చూస్తాడు కదా! వాడు కూడా ఎలా అసలు నాకంటే బాగా చేస్తున్నాడేంటి ఇలాగా అనుకున్నానండి. నిజంగా ఆ రోజైతే బాగా విచిత్రంగా అనిపిచ్చిందండి. మా వాడు పూజ చేస్తానంటే. అసలు పూజ అంటే సిగ్గుపడతాడు కదండీ! అసలు తీయటానికి కూడా ఒప్పుకోడు. అలాంటిది నేనెక్కడ కనిపించను కానీ మమ్మీ నువ్వు వీడియో తీసుకో అన్నాడండి. సరేలే ఇంకెలాగో మా వాడు చేసినట్టు ఇంకా పిల్లలు కూడా చేసుకుంటారు కదా! అన్నట్టుగా నేను ఈ వీడియో పెడుతున్నానండి. నిజంగా చెప్తున్నానండి. ఆ ఏడుకొండల స్వామి నాకెంతిష్టమో మీ అందరికీ తెలుసండి. ఆ స్వామి మీద అబద్ధం మాత్రం చెప్పనండి. అస్సలు వద్దండి. అబద్ధం ఏమీ వద్దు. ఒక పూజ అండి. దీంట్లో అబద్ధం ఆడితే మనల్ని దేవుడు చూసుకుంటాడండి. మా వాడు ఎలా చేసుకున్నాడో పూజనైతే మీకు చూపిస్తానండి నేను. ఏం చేశాడు అంటే తనకొచ్చింది తను చేస్తూ ఉంటే నాకు ఎంత సంబరమండి వాడిని చూస్తుంటే. నేను పూజ చేస్తున్నట్టుగా కాదండి. పిల్లలు చేస్తుంటే చూసి తల్లికి ఎంత ఆనందం ఉంటదండి. నిజంగా కూడా తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారండి పిల్లలు పూజ చేస్తూ ఉంటే. ప్రతి ఇంట కూడాను ఒక్కళ్ళైనా ఇలా చేసుకుంటే నేను సంతోషిస్తానండి. పిల్లలకు నిజంగానండి అప్పుడప్పుడు మనం కూర్చోపెడతాం కదండీ! పూజల్లో చిన్నప్పుడు కానీ, పెద్దయినంక కానీ కూర్చుంటారు వాళ్ళు. వాళ్ళకి నిజంగా హ్మ్, కొత్తగా నేర్పించాలని అవసరం లేదండి. ఇంక వాళ్ళు నేర్చుకుంటారు. నేనెలా చూడండి కొద్దిగా నేను పూజ చేస్తూ ఉంటే మా వోడు వీడియో తీస్తాడు. నా పక్కన కూర్చుంటాడు. ఒట్టిగా ఉన్నప్పుడు కూడా మేము పూజలు ఎలా చేసుకునేవాళ్ళం అవన్నీ చూస్తాడు కదండీ! అన్నిటికి బొట్లు నేనే పెడతాను మమ్మీ అంటున్నాడండి. చక్కగా ఎలా బొట్టు పెడుతున్నాడో చూడండి. ఇ ఇ ఇలా చేస్తాడని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదండి. మా అబ్బాయి ఈ పూజ చేస్తాడు. నేను యూట్యూబ్‌లో పెట్టుకుంటాను అని మాత్రం నేను అనుకోలేదండి. నిజంగా చెప్తున్నాను. నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి. ఇప్పటికి ఈ పూజ చేసుకొని 5, 6 రోజులవుతుందండి. ఇప్పటికి కూడా మా అబ్బాయి ఎలా చేశాడు నిజంగా ఇలా చేస్తానని ముందుకెలా వచ్చాడు అని అనుకుంటున్నానండి. అంతా ఆ ఏడుకొండల స్వామి దయ అండి. మా వాడికి చాలా ఇష్టమండి ఏడుకొండల స్వామి అంటే. అందుకనే చేశాడు. స్వామివారు చేయించుకున్నారండి. స్వామివారే చేయించుకున్నారు. ఇలా నేను మందిరంలో మాత్రం 2 దీపాలు వెలిగించుకున్నానండి మంచిగా. అవి కూడా ఎంత చిన్నయి పెట్టుకున్నాను చూడండి నేను. త్వరగా నాకెందుకంటే అస్సలు నాకు ఒంట్లో కొద్దిగా బాగోలేదండి ఆ రోజు. అందుకనే ఏదో ఒక రకంగా అయితే నేను పిండి దీపారాధన నా గూట్లో చేసుకుంటాను. స్వామివారికి, అమ్మవారికి ఈ నవరాత్రుల్లో నేను దీపం పెట్టుకున్నాను కదండీ! ఇంకా ప్రతిరోజు కూడా నేను ఒక్క పొద్దుండి పొద్దున, సాయంత్రం అమ్మవారి పూజలు చేసుకుంటానండి. పెద్దగా అమ్మవారిని ఎక్కడ కూర్చోపెట్టుకోలేదు కానీ మందిరంలోనే నేను పూజలైతే చేసుకుంటున్నానండి. కాబట్టి దానివల్ల నేను ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల కొంచెం ప్రాబ్లమ్ వచ్చిందండి. అయినా నేను పూజలు మాననండి. ఇలా చిన్నయి 2 దీపాలు పెట్టుకొని ఎలాగైతేనే
ఒక కొబ్బరికాయ కొట్టుకొని నా పూజనైతే రెండో వారం కూడా చేసుకున్నానండి. ఇక్కడ చేసుకున్న తర్వాత మా అబ్బాయి అక్కడ చేసుకున్నాడండి. ఆ రోజు స్వామివారికైతే చేస్తుంటే నేను పిండి దీపారాధన ప్రతి శనివారం పెట్టుకుంటానండి నేను. తప్పనిసరిగా పెట్టుకుంటాను. ఈ 7 శనివారాల వ్రతంలో కాకుండా మీరు ఇలా కాకుండా ఇప్పుడు ఇవి తిరుమల శనివారాలండి అంటారు. అందరూ అనుకుంటున్నారు. నాకు కూడా అలాగే తెలుసండి. తిరుమల శనివారాలు ఇవని అని చెప్పి 5 వారాలొచ్చాయి కానీ, ఐదో వారం లేదండి. 4 వారాలు తప్పనిసరిగా ఉన్నాయండి. ఎవరైనా కొత్తగా చేసుకునేవాళ్ళు 7 వారాల వ్రతము ఏదన్నా ఉంటే మొదలుపెట్టుకోవచ్చండి. ఇప్పుడు మంచి రోజులండి ఇవి. అందుకనే నేను మాత్రం 7 శనివారాల వ్రతం కాకుండా, అలా ఊరికనే నేను 7 దీపాలు పెట్టి మంచిగా చేసుకుంటానండి. పూజనైతే మాత్రం స్వామివారికి విడిగా పెట్టుకొని స్వామివారిని చేసుకోవాలని నేను పోయిన వారం కూడా ఇలాగే మీకు చెప్పానండి. విడిగా స్వామివారిని కూర్చోబెట్టుకొని చేసుకుందాం అనుకున్నాను. నాకు కుదరలేదు ఒక పని పడటం వల్ల అని చెప్పానండి. రెండో వారమే స్వామివారు విడిగా కూర్చోపెట్టుకొని చక్కగా నేను చేయలేకపోయినా కూడా మా అబ్బాయితో చేయించుకున్నాడండి. నిజంగా నా కోరికైతే స్వామివారు తీర్చారండి. నాకు తిరుమల శనివారాల్లో విడిగా దేవుడిని కూర్చోపెట్టుకొని 7 దీపాలు పెట్టుకొని చక్కగా ఆ రోజైతే నేను పూజనైతే చేసుకోవాలనేది అనిపించిందండి నాకు. కానీ నేను చేయలేకపోయినా మా అబ్బాయితో చేయించుకుంటాడని మాత్రం నేను అనుకోలేదండి. నిజంగా చెప్తున్నానండి. మీరేమనుకుంటారో ఏమో నాకు తెలియదు కానీ, నేనైతే చక్కగా మనం 7 వారాల వ్రతం ఎలా చేసుకుంటామో 7 దీపాలు పెట్టి, అలాగా స్వామివారికి రెండో వారము నేను చేసుకున్నానండి. ఊరికనే 7 వారాలైతే కాదండి. ఊరికనే పూజ అండి. అంతే పూజ చేసుకున్నాము అంతే. ఇక్కడ మందిరంలో చేసుకున్న తర్వాత అండి మంచిగా తర్వాత మా అబ్బాయి ఈవినింగ్ చేసుకున్నాడండి. మా అబ్బాయి మార్నింగ్ కాదండి. ఇక్కడ నేను కూడా ఈవినింగే పెట్టానండి. ఈ దీపాలు కూడా ఈవినింగ్ పెట్టుకున్నానండి. పొద్దున అమ్మవారి పూజ ఉండే. ఇంక ఈవినింగ్ పెట్టుకున్న తర్వాత మా అబ్బాయి అక్కడ ఎందుకంటే మా కులదైవానికి ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాతే నేను విడిగా ఎక్కడన్నా పెట్టుకున్నా, ఏ దేవుడినన్నా పెట్టుకొని పూజ చేసుకున్నా కూడా ఇక్కడ కొబ్బరికాయ కొడతానండి కంపల్సరీగా. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ నైవేద్యం ఇచ్చేసి స్వామివారికి వడపప్పు, బెల్లం, పాలు పెట్టానండి. నైవేద్యంగా స్వామివారికి కాయ కొట్టుకున్నానండి. పండు, పాలు పెట్టుకుని ఇక్కడ పూజంతా అయిపోయిందండి నాకు. ఈవినింగ్ కూడా నేను ఇక్కడ చేసుకున్నాను. నాన్న నేను ఈవినింగ్ ఇక్కడ చేసుకుంటాను. ఇంక పొద్దున కుదరలేదు అని నేను చెప్పానండి. వాడొచ్చినప్పుడు మధ్యాహ్నం ఏదో వచ్చినప్పుడు చెప్తే, మమ్మీ నేను చేస్తాను మమ్మీ తప్పనిసరి సాయంత్రం చేస్తానంటే వీడు నవ్వుతున్నాడేమో అనుకున్నానండి. కానీ కంపల్సరీగా తులసాకులైతే ఎన్ని సంపాదించాడండి వాడైతే మాత్రం నిజంగానండి. ఆ తులసాకులు దొరకటం కష్టం అండి. ఆ తులసి మాల అప్పటికప్పుడు దొరుకుతుందా అండి? పూజ అంటే పెద్ద పూజ పెట్టుకున్నప్పుడు మనం తులసి మాల కావాలండి స్వామివారికి. ఆర్డర్ ఇస్తే చేసిస్తారండి వాళ్ళు. ఇంకా ఆర్డర్ ఇచ్చేటట్టు లేదండి. అప్పటికప్పుడు కదా! మరి నాకు చేతనై నేను ఈ వారం కూడా పెట్టుకుందాం అనుకుంటే ముందే నేను తులసి మాలకు ఆర్డర్ ఇస్తానండి. 3 రోజుల ముందు ఆర్డర్ ఇస్తాను. కానీ తులసి మాలలు దొరకదట మమ్మీ ఎలాగా అనంటే, "ఏం పర్వాలేదు నాన్న అది లేకపోయినా మనం పూజ ఎలా చేసుకోవాలో మనకు తెలుసు కదా! అలా చేసుకుందాంలే నువ్వు చేస్తానంటున్నావు కదా!" అని అనుకున్నానండి. తర్వాత వాడి ఫ్రెండు వాళ్ళ ఇంటి పక్కన అన్ని చెట్లున్నాయంటండి ఫ్లాట్‌లో. చాలా చెట్లున్నాయిరా ఇక్కడ తెంపుకుపోదురా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ పిలిస్తే 4 గంటలకు అట్లెళ్ళి చక్కగా తెంపుకొచ్చాడండి మా అబ్బాయి. తెంపుకొస్తే ఇక్కడ తులసి దళం పెట్టుకున్నానండి మంచిగా స్వామివారికి. మందిరంలో అండి ఈ పూజ. మందిరంలో మాత్రం పిండి దీపారాధన ఇలాగైతే చేసుకున్నానండి. ఈవినింగ్ చేసుకున్నానండి నేను. స్వామివారికి పొద్దున్నే అన్నీ ఎందుకంటే అభిషేకాలు అవన్నీ పొద్దున చేసుకున్నాను. అమ్మవారి దీపం పొద్దున పెట్టిందండి. కాస్త నూనెను వడ్డించానండి ఈవినింగు అంతేనండి. ఇంకా యువతలకి మాత్రం పిండి దీపారాధన చేసుకున్నానండి. మంచిగా అయితే మందిరంలో పూజ అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకా మా అబ్బాయి పెట్టుకున్న పూజ మీకు చూపిస్తానండి. ఇలాగైతే చక్కగా మా అబ్బాయి నైవేద్యాలు ప్రిపేర్ చేశాడండి. వాడే చేశాడండి నిజంగా. కానీ ఈ పిండి దీపాలు మాత్రం నేనే చేసిచ్చానండి మా అబ్బాయికి. ఇవి మాత్రం వాడికి రావు కదండీ చేయటం. ఇదొక్కటే వాడికి రాదు. నాకొచ్చినట్టు నేను చెయ్యాలా మమ్మీ అంటున్నాడండి ఇవి కూడా. నేను చేస్తాను నాకొచ్చినట్టే చేస్తాను నేను అంటున్నాడండి. లేదు నాన్న నేను చేసిస్తాను అని చెప్తే వీడియో తీస్తున్నాడండి. పులిహోర చేసుకున్నాడండి. కొంచెం పులిహోర ప్రసాదంగా చేసుకున్నాడు. సేమ్యా చేశాడండి. పులిహోర కూడా వాడే చేసుకున్నాడండి చింతపండు పులిహోర.
నేనే చేస్తానంటున్నాడు. వాడికొచ్చండి, కొద్దిగా వంటొచ్చండి మా అబ్బాయికి. అందుకనే చేసుకున్నాడు. చేసుకొని ఆ తర్వాత మాత్రం నాకు కొంచెం బూరెల పిండి ఉండేనండి. నేను అమ్మవారికి పెట్టాను. కొంచెం పిండి పక్కకు పెడితే ఆ బూరెలు నేను వండిచ్చానండి. మా అబ్బాయికి నేను చేసిచ్చిన పనల్లా ఈ పిండి దీపాలు, ఆ బూరెలేనండి నేను చేసిచ్చింది ఈవినింగు. ఇలా స్వామివారి పిండి దీపాలిస్తే, "నేను బొట్లు పెడతాను నాన్న చేత్తో" అంటే, "నేను పెడతాను మమ్మీ" అంటున్నాడండి. అందుకే ఇలా కలిపిచ్చానండి చక్కగా. ఎలా పెడుతున్నాడో చూడండి. నేనెలా పట్టుకుంటానండి దీపం, ఎలా పట్టుకోవాలో చూపెట్టేదాన్ని కదా! వాడు కూడా అలాగే పట్టుకుంటున్నాడండి. మనం నామం వేసిన తర్వాత ఎలా పట్టుకోవాలో నేను చూపెట్టేదాన్నండి. వాడు కూడా అలా పట్టుకొని చూపెడుతున్నాడండి. అంటే నేను నిజంగా చేసింది మా అబ్బాయి వీడియో తీస్తున్నాడనే నేను అనుకునేదాన్నండి. నేను చెప్తున్నాను, వింటున్నాడు అని అనుకునేదాన్ని. కానీ వాడు కూడా పాటిస్తాడని నేను అనుకోలేదండి. అంటే ఇలా నేర్చుకుంటారు. ఒకరిదొకరు చూసే కదండీ నేర్చుకుంటారు. అలాగే మా బాబుది చూసి ఇంకెవరైనా నేర్చుకొని చక్కగా మగపిల్లలైతే ఎంత బాగా చేస్తున్నారండి పూజలైతే మాత్రం. వాళ్ళని చూస్తే నా కడుపు నిండిపోయేదండి. అలాంటిది నా కొడుకుని చూసి నేను ఇలా కడుపు నింపుకుంటాను, నేను మురిసిపోతానని నేను అనుకోలేదండి నిజంగా కూడా. అప్పటికప్పుడు స్వామివారు ఇలా చేయించుకుంటున్నందుకు నిజంగా నాకు ఈ పూజంతా చూస్తుంటే ఇప్పుడు చేస్తున్నట్టే ఉంది. నేను మాటలు సరిగ్గా రావట్లేదండి. సంతోషంలో ఏమో నాకు మాటలు సరిగ్గా రావట్లేదండి. పిల్లలు పూజ చేస్తే ఇంత సంబరం ఉంటుందా? పూజలంటే నాకేం కొత్త అండి. కానీ పిల్లలు చేస్తే ఇంత సంబరంగా ఉంటుందా అనేది నాకు అర్థమవుతుందండి. నా మనసుకైతే ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో మీకు చెప్పలేనండి. నిజంగా నన్నర్థం చేసుకున్న వాళ్ళైతే మాత్రం మీకు కంపల్సరీ తెలుస్తుందండి నా ఆనందం. ఇలా స్వామివారికి చక్కగా బొట్లు కూడా ఎంత బాగా పెడుతున్నాడోనండి. బొట్లు పెట్టేశాడు చక్కగా స్వామివారికి నామం వేశాడండి అక్కడ. ఫోటోకి నామం మంచిగా పుల్లతోటే పెట్టాడండి. అన్ని బొట్లు కూడా పుల్లతోటే పెట్టాడండి. పుల్లతోటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదండీ! వాటితో పెట్టాడు. ఇందాక పెడుతున్నాడు చూడండి అలా పెట్టాడండి. చక్కగా పెట్టుకున్నాడు. అన్నీ పెట్టుకొని వినాయకుడిని కూర్చోబెట్టుకుంటున్నాడండి. ఇంకా తనకి ఎలా వస్తే నేను బూరెలు చేస్తున్నానండి అటు. ఇంకా తను స్టాండ్ పెట్టుకొని ఇంక చేస్తూ ఉన్నాడండి. ఇంక నేను తీయడం అవసరం లేదు. నేను స్టాండ్ పెట్టుకుంటాను మమ్మీ నువ్వు బూరెలు చేసేయి పో అంటే, ఇంక సరేలే అని కదా నేను అటు చేస్తున్నానండి. వాడు మాత్రం చక్కగా వినాయకుడిని పెట్టుకో నాన్న అంటే, నేనెలా పెట్టుకుంటానో అలాగే పెట్టుకుంటున్నాడండి. వాడికి నిజంగా నాకు రావు, వాడికి రావండి మంత్రాలు. ఎటువంటి మంత్రము మాకు రాదండి. కాకపోతే భక్తి మాత్రమేనండి ఇక్కడ. నాకు, నా కొడుక్కు వచ్చింది భక్తేనండి. ఏమీ లేదు. వాడికి కూడా మంత్రాలేం చదవటం రాదండి. కానీ గణేష్‌కి మాత్రం ముందు పెట్టుకొని, స్వామివారికి పూల దండ మాత్రమే దొరికిందండి. ఆ దండ కూడా దొరకలేదండి. ఎందుకంటే అప్పటికప్పుడు అల్లివ్వాలి కదండీ! 400, 500 చెప్తున్నారంటండి. లేదు నాన్న వీడి పువ్వులు తెచ్చుకో, పూలమాల తెచ్చుకో, నేను దాంతోటే మనం దండ ఏసేయొచ్చు నాన్న పర్వాలేదు. ఇంకొక వారం వేసుకుందాంలే. మళ్ళీ చేసుకున్నప్పుడు ఏదుంటే అది తెచ్చుకో నాన్న అంటే, ఇంక 4 మూరల పువ్వులు తెస్తే అలా ఏయండి. ఇలా నామం చూడండి ఎంత బాగా వేస్తున్నాడో వాడు. నామం అయితే ఇలా చక్కగా వేసుకున్నాడండి. అందరూ పిల్లలు చేస్తున్నారేమో తెలియదు కానీ, నా కొడుకు చేస్తే నాకొక ఆనందమండి అది. మన ఇంట్లో కొడుకనేవాడు చేస్తే ఇలాగా నిజంగా మీరు అనుభవిస్తే మీకీ ఆనందం తెలుస్తుందండి. అందరూ చేస్తారండి పూజలనేవాళ్ళు. ఇంట్లో మగవాళ్ళు చాలామంది మగవాళ్ళు చేస్తారండి. ఇంక మా వారు ఇలాగే సిగ్గుపడి మా వారు చేయలేదండి పూజలైతే మాత్రం. ఇంకిప్పుడు ఏజ్ అయిపోయింది. ఇప్పుడు చేయలేడులెండి. ఇంకా ఇప్పుడేం చేస్తాడాయన చేయలేడు. ఇంక నేనే చేస్తానని నా ఎదురే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు తనకి హెల్త్ బాగోదండి. ఆయనతో కూడా చేయడు. చేసే రోజుల్లో సిగ్గుపడేవాడు. ఇప్పుడైతే అస్సలే చేయడండి. కానీ మా అబ్బాయికి మాత్రం అలాంటి అలవాట్లు రానందుకు సంతోషపడుతున్నానండి నేను. వాడు చక్కగా చేసుకుంటున్నందుకు ఇంకా ఆనందపడుతున్నానండి. ఏదన్నా నా బుద్ధులేమన్నా వచ్చాయేమో వీడికి అనుకుంటున్నానండి. వాళ్ళ నాన్నగారి నుంచయితే ఏమి రాలేదు. పూజ చేసుకునేదైతే వీడికొచ్చు కదా! అన్నట్టుగా నేను అందుకే చెప్తానండి మీకు అప్పుడప్పుడు మా అబ్బాయి అయితే ఎక్కువ చేస్తాడు. నేను లేకపోయినా దీపారాధన వాడే చేస్తాడు అని చెప్పేదాన్నండి. మా అమ్మాయి చేస్తుంది. కానీ మా అబ్బాయి చేస్తాడండి. ఇంకా చక్కగా అలంకరించటం అలాంటియి బాగా వచ్చండి. వాడికి కూడా వచ్చు. మా పాప కూడా అలంకరిస్తుంది. అలంకారంలో ఫస్ట్ దిట్ట అండి మా పాప అయితే. ఇలా కానీ మా అబ్బాయికొచ్చినట్టు వాడెలా చేస్తున్నాడో మీరు చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి. నచ్చకపోయినా పర్వాలేదండి. నేను ఏమీ బాధపడను. కానీ ఒక వీడియో మా అబ్బాయి చేసుకున్నందుకు ఇలా నేను సంతోషపడుతున్నానండి. ప్రతి తల్లి పిల్లలకు ఇష్టముండి పిల్లలు ఇలా చేసుకోవాలి అనే ప్రతి ఒక్క హిందువు ఈ పూజ చూసినట్టయితే మీకు వెంకటేశ్వర స్వామి అంటే మీకు ప్రేమ, భక్తి అన్నీ ఉంటాయండి. ఆ స్వామి అంటే ఇష్టపడని మనిషి లేడండి. అలా మీకనిపిస్తే ఏదన్నా ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని ముందుకు పంపించండి. నేనేమి అడగను ఇంకా మీ నుంచి.
ఇది మాత్రం చెప్తున్నానండి. మీకిష్టమైతేనే మీకు ఈ పూజంతా చూసిన తర్వాత అయ్యో! ఇలా చేసుకున్నాడు కదా! ఒక బాబు అన్నట్టు మీకనిపిస్తే మీరు లైక్ ఇవ్వండి పర్వాలేదు. కానీ ఇది ఎటువంటి ఏది అనకపోయినా మీరు కామెంట్‌లో మీరేదైనా అనాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా, ఏ మంచి విషయమైనా నాతో పంచుకోండి. మీరు కామెంట్‌లో మాత్రం చెప్పండి. మా అబ్బాయి పూజ చేసుకుంది మీకు నచ్చిందా? లేదా? అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అదేనండి నేను కోరుకునేది. ఎందుకంటే మీదొక మంచి కామెంటొస్తే వాడు కూడా మళ్ళీ చేయటానికి ముందుకెళ్తాడండి. ఎందుకంటే పూజలు చేసుకోవాలండి. పిల్లలు చేసుకోవాలనేదే నిజంగా నాదొక అభిప్రాయం అండి. ప్రతి ఇంట పిల్లలు అన్నిట్లో ఉండాలండి. ఒక్క పూజలోనే కాదండి. అన్నిట్లో ఉండాలండి పిల్లలనేవాళ్ళు. ప్రతి ఒక్కటి దాంట్లో ఉండాలండి. కానీ నా కొడుకులో కూడా లోటుపాట్లున్నాయండి. ప్రతి ఇంట్లో మగ పిల్లవాడు అన్నీ అమర్చి మంచిగా వడ్డించిన విస్తరాకులాగా ఉంటాడని అనుకోకండి. మగపిల్లవాడండి. కొన్ని ఏదన్నా తెలిసి తెలియని బుద్ధులు ఉన్నా కూడా ఇలా పూజలు చేసుకుంటే వాళ్ళు మారతారండి కొంచెంగా. అంటే ప్రతి ఇంట కొంచెం కోపిష్టి పిల్లలుంటారు. ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలుంటారు. వాళ్ళు ఇలా పూజలు చేసుకొని వాళ్ళని ఇలా పూజల వైపు మళ్ళించండి. కాస్త వాళ్ళ మెదడుకు ప్రశాంతత ఉంటుంది. వాళ్ళు కూడా ఏదన్నా ఇప్పుడు క్రైములు బాగా జరుగుతున్నాయండి బయట. అలాంటియి లేకుండా ఇలాంటి మంచి బుద్ధులు ఉంటే వాళ్ళకి ఆహ్, అంటే నేను అలా చెప్పనండి. మంచి బుద్ధులుంటే క్రైమ్ చేస్తారు, లేరు అని నేను చెప్పనండి. కానీ మగపిల్లవాడికి నేర్పేది మాత్రం మనం ఎటువంటిదైనా కూడా అక్క, చెల్లి, అన్న సంబంధాలు మంచిగా ఉండాలి. మనం ఎవ్వరితో మాట్లాడినా పరాయి పాపతో ఎవ్వరి పాపతోనైనా, ఎవరి అమ్మాయితో మాట్లాడినా కూడా అన్న, చెల్లి భావంతో మాట్లాడుకోవాలి అని చెప్పి నేను చెప్పుకుంటానండి. నా పిల్లవాడికి మాత్రం ఇదొక్కటైతే నేర్పిస్తానండి. ఎందుకంటే బయట వింటున్న కొద్దీ మగపిల్లల గురించి నాకైతే భయం వేస్తదండి. అందుకనే నేను ఏదైనా మేమెక్కడ తిన్నా పర్వాలేదు. నువ్వు మమ్మల్ని చూసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఆడపిల్లల పట్ల గాని ప్రేమగా ఉండు నాన్న అని చెప్తానండి. కానీ ఇంట్లో చెల్లెలు ఉన్న ప్రతి అన్న కూడా ఇలాగే మంచిగా ఉండాలని కోరుకుంటున్నానండి. నా కొడుకు మాత్రం నా కూతురికి బెస్ట్ అండి. నేనెక్కడికి వెళ్ళినా ఊరికి వెళ్తే ఒకవేళ మేము ఆలుమగలం బయటికి వెళ్ళామనుకోండి, వెళ్ళాల్సొచ్చి ఏదన్నా పెళ్ళిళ్ళకి వాటికి వీటికి అటెండ్ అవ్వాల్సొస్తే మా పిల్లలు ఎక్కువ రారండి. అందుకనే మా అబ్బాయి మాత్రం ఇంట్లో మా పాపని చూసుకోమంటానండి. నేను చెప్తాను. నేను వెళ్ళేటప్పుడు వాడికి ఒకటే విషయం చెప్తానండి. నా గుండెకాయనైతే ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నానురా! నువ్వైతే చూసుకోవాలంటానండి. నాకన్నా బాగా చూసుకుంటాడండి. నేనొచ్చే వరకు నా పాపనైతే కనుపాపలా చూసుకుంటాడండి వాళ్ళ చెల్లినైతే. అందుకే నేనెక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆడపిల్లని వదిలేసొచ్చాను అన్నట్టుగా నేను అనుకోనండి. ఒక్కరోజైనా, 2 రోజులైనా నా కొడుకు చూసుకుంటాడులే అని అనుకుంటానండి. అంత ధైర్యం అండి నాకు నా కొడుకంటే. నా కూతురు పట్ల మాత్రం నాకంత ధైర్యం. నేను ఎక్కడైనా విడిచిపెట్టి వెళ్ళిపోగలనండి. నేను ఉన్నా, లేకపోయినా మా అబ్బాయి మాత్రం నా కూతుర్ని ఒక నిజంగా తను చెల్లెల్లా చూసుకోడండి. తనకు కూతురులా చూసుకుంటాడండి. నేను లేకుండా ఉంటే మాత్రం. కానీ ఇద్దరు కొట్టుకోవడంలో, తిట్టుకోవడంలో మాత్రం ఫస్ట్ అండి. దానికైతే ఇద్దరు దానికైతే ఫస్ట్ ఉంటారండి. కొట్టుకున్నా, తిట్టుకున్నా అన్న, చెల్లెలి వాళ్ళిద్దరు అనుకుంటే, "ఏందిరా మీరు చిన్న పిల్లలా ఇట్లా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు" అంటే, "మా మధ్యలోకి నువ్వు రాకు మమ్మీ" అంటారండి. అందుకనే నేనింక వెళ్ళను. వాళ్ళప్పుడే మంచిగయిపోతారండి. నేను వెళ్ళి ఏదన్నా అన్నాననుకో, ఇద్దరు చెరొక దిక్కు నాకు చెప్పావు అన్నయ్యననలేదు అని వాడు, లేదా చెల్లెకి చెప్పావు నన్ను కోప్పడుతున్నావేంటి చెల్లినేమనట్లేదని వాడండి. అందుకనే ప్రతి ఇంట్లో ఉండేదేనండి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇలా పూజ అండి చూడండి ఎలా చక్కగా పెట్టుకుంటున్నాడో ఆహ్, నవ్వు రావటం నవ్వటం కాదండి. కానీ ఆనందం అండి ఇది. ఒక తల్లిగా నేను ఈ అనుభూతినైతే పొందానండి. నా కొడుకు పూజ చేసుకుంటుంటే చూడాలని ఉండేది. కింద కూర్చొని పూజ చేసుకోవాలని నాకెంతో ఇష్టమండి. కింద స్వామివారిని కింద పీటేసి చక్కగా ఇలా నేను బాస్పట్లేసుకొని కింద కూర్చొని చేసుకోవాలనే ఆరాటం నాకు బాగా ఉంటదండి. నేను బాగున్న రోజుల్లో చేశాను కానీ, ఈ 10 ఏళ్ల నుంచి నాకు డిస్క్ సర్జరీ అయిన కాడి నుంచి నేను కింద కూర్చోకూడదండి. నేల మీద కూర్చోను నేను. అలాంటిది నా కొడుకుతో స్వామివారు చేయించుకున్నందుకు కింద కూర్చొని మా వారు కూడా చేయలేరండి. అందుకనే మేమిద్దరం కింద కూర్చోలేని, చేయలేని పూజని నా కొడుకు కింద నేల పైన కూర్చొని చక్కగా వస్త్రం వేసుకున్నాడండి. చిన్న చాప వేసుకున్నాడు. కూర్చొని చక్కగా చేసుకుంటున్నాడండి. ఎంత సంతోషమో స్వామివారికి నేను అనుకునేదాన్నండి. ఇలా కింద కూర్చొని నేను చేసుకోగలనా పూజని? 7 వారాల వ్రతం అయితే చేయాలని నాకు బాగా కోరికగా ఉండేదండి.
కానీ ఇంకా అప్పట్లో నేను చేయలేదండి 7 వారాల వ్రతాలు. అలా ఏమీ చేయలేదు. ఒక 10, 12 ఏళ్ల క్రితం. పిండి దీపాలు మాత్రం పెట్టేదాన్నండి. ఒక 2 పెట్టి దండం పెట్టుకునేదాన్ని. ఇలా ఈ మధ్య బాగా తెలిసి దీని గురించి బాగా మంచిగా చెప్పుకుంటున్నారు కదండీ! 7 వారాల వ్రతం. ఏదైతేనేమండి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటున్నారండి. మా అబ్బాయి వ్రతం మాత్రం చేయలేదండి. కానీ తిరుమల శనివారాల్లో రెండో వారం మాత్రం చేసుకున్నామండి. 4 వారాలు చేసుకుందామని మొక్కుకున్నామండి. మేము అలా అనుకున్నాము. ఇక్కడ విడిగా పెట్టుకొని పీట పెట్టుకొని చేసుకుందామని అనుకున్నాం. కానీ ఫస్ట్ వారమే నాకు కుదరలేదండి. రెండో వారం స్వామివారు మా అబ్బాయితో రెండో వారం కూడా కుదిరేది కాదండి. ఎందుకంటే నాకు హెల్త్ బాగోలేదు కదా సరిగ్గా. అందుకనే మా అబ్బాయి చేశాడండి. ఇది మా బాబుతో చేయించుకున్నందుకు ఈ పూజని నేనెంత సంతోషపడుతున్నాను. స్వామివారికి ప్రసాదాలు చూడండి అన్నీ నిండుగా పట్టుకొచ్చాడండి. ఏదైతే చేశాడో వాడు, నేనేం చేశానో అవి కూడా పెట్టి మొత్తం స్వామివారికి దీపం, ధూపం చక్కగా ఇచ్చేసి ఇలా నైవేద్యం అయితే స్వామివారికి పెట్టాడండి. నిజంగా ఎంత కళగా ఉందండి మా ఇల్లు స్వామివారితోటైతే. కింద అది రెడ్ కలర్ క్లాత్ వేశానని అనుకోకండి. అది టైంకి ఇంకా అదే ఉండేనండి. యెల్లో కలర్ దొరకలేదు. వైట్‌ది కూడాను కొంచెం మరకలుగా అయిపోయిందండి. అది పెట్టలేక మా అబ్బాయి ఎరుపుది పెట్టేసాడండి. ఏదైతే ఏముందండి మంచిగా నీట్‌గా ఉన్నది ఒకటి పెట్టుకుంటే చాలని దబదబా ఆ ఎరుపుది పెట్టాడండి. కొంచెం పసుపుదైనా, వైట్‌దన్నా వేసుకోండి మీరు. మీరు పెట్టుకుంటే పీటను పెట్టుకున్నప్పుడు చక్కగా పీటను అలంకరించుకొని స్వామివారికి 7 దీపాలు ఎంత అందంగా ఉన్నాయండి. నామాలైతే నేను చేత్తో పెడతాను కానీ వాడు మంచిగా పుల్లతో పెట్టాడు కదండీ! వాడు కూడా ఎంత బాగా పెట్టాడండి. చూడండి స్వామివారు నామాలు 108 నామాలు చక్కగా చెప్పుకున్నాడండి వాడు. అంటే రికార్డ్ పెట్టుకున్నాడండి. పెట్టుకొని టేప్ పెట్టుకొని ఇంకా ఒక్కొక్కటి పెట్టుకుంటూ స్వామివారికి ఈ తులసి దళాలనైతే పెట్టుకునే ఐడియా అయితే వాడిదేనండి. ఇన్ని తులసి దళాలు దొరికినందుకు నాకైతే దొరకలేదండి. మా అబ్బాయికైతే దొరికాయండి. స్వామివారి దయ అండి. అదే స్వామివారంటేనండి మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా మనం కావాలని, మనం తిరుపతి ప్రయాణం కట్టాలని అనుకుంటాం కానీ, అవన్నీ ఏమీ కుదరవండి. అనుకోంగానే మనకి స్వామివారు రమ్మని పిలవరండి. ఆ స్వామివారి దయ కావాలండి. నేను చెప్పింది మీరు వెళ్తూ ఉంటే మీకు కంపల్సరీ మీ మనసుకు తెలుస్తదండి. అయ్యో! నేను వెళ్ళాలనుకున్నాను. ఇలా దారి ఇవ్వలేదు స్వామివారు. ఆయన పిలిపించుకోవాలి దర్శనానికి అనుకున్నప్పుడు మా మీద దయ చూపెట్టాడని మీరు కూడా అనుకుంటారండి. అది మీకు తెలుస్తది మీ మనసుకి నేను చెప్పేది. ఇలా అయితే చక్కగా 108 నామాలతో ఇలా అన్నీ చక్కగా చేసుకున్నాడండి. పూజనైతే ఎంత బాగా చేసుకున్నాడండి. నిండుగా తులసి దళాలండి. నేనిలా ఎప్పుడూ చేసుకోలేదు. ఈ పూజని ఇలాగైతే మా అబ్బాయి అయితే చేసి నాకు కనుల పండగగా చేశాడండి. ఆ రోజైతే నిద్ర పట్టలేదండి నాకైతే. కల్లోకి స్వామివారు వచ్చారండి నాకు. అంత బాగా ఆనందపడ్డానండి. నాకు వెంకటేశ్వర స్వామి అంటే నాకు నిజంగా నా కుటుంబం ఎంత ప్రాణమో అంతకంటే ఎక్కువండి. స్వామివారే ఫస్ట్ అండి మా ఇంట్లో. ఏ ఆపదొచ్చినా, ఏ సంతోషమొచ్చినా, ఏదైనా కూడా స్వామివారికి ముందు చెప్పుకుంటామండి. అదేనండి వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఉన్న ఇష్టమండి. ఇలా పంచహారతితో మా అబ్బాయిని చక్కగా పూజనైతే పూర్తి చేస్తున్నాడండి మా అబ్బాయి. అందంగా హారతిస్తున్నాడండి. వ "నేనియ్యనా నాన్న నువ్వు పట్టుకోగలవా?" అంటే, "కూర్చొని ఇయ్యి నాన్న" అంటే, "లేదు మమ్మీ నేను హారతి నిలబడిస్తానన్నాడండి." సరే ఇవ్వు నాన్న అని చెప్పానండి. తనకొచ్చినట్టు చేసుకున్నాడండి. తనకొచ్చింది చేసుకుంటేనే నేర్చుకుంటాడు అనుకోని నేననుకున్నానండి. ఈ పూజలో ఎటువంటి లోపమున్నా, ఎలాంటి లోపమున్నా కూడా మీరేమీ అనుకోకండి. మీ అభిప్రాయాన్నయితే చెప్పండి. ఎలా ఉంది? ఏంటి? అనేది. సరే మీరేం చెప్పినా దానికి ఓకే అండి. కానీ ఎటువంటిదన్నా లోపమున్నా, నేను చెప్పే దాంట్లో ఏదన్నా తప్పులు ఉన్నా కూడా నన్ను క్షమించగలరండి. ఇది పూజ. అందుకే ఒప్పుకుంటానండి. ఈ హారతయితే ప్రతి ఒక్కరూ అందుకోండి. మా అబ్బాయి ఇచ్చాడు. స్వామివారి హారతండి. మీరందరూ కళ్ళకద్దుకోండి. మీరందరూ మీ కుటుంబాలు కూడా ఈ పూజను చూసే మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలి. నా వీడియోలు చూస్తున్న అందరి కుటుంబాలు బావుండాలి. వాళ్ళ కోరికలన్నీ స్వామివారు తీర్చాలి అని చెప్పి అందరి కుటుంబ రీత్యా నేను కోరుకుంటున్నానండి. అందరూ కూడా బావుండాలి. అందరిలో మా కుటుంబం ఉండాలని కోరుకుంటున్నానండి నేను. దీపాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వెంకటేశ్వర స్వామి ఇలా ఎప్పుడు కోరుకున్నాడో మా అబ్బాయి చేసుకోవాలని ఎన్నడనుకున్నాడో నాకు మాత్రం తెలియదండి. నిజంగా స్వామివారు ఆ రోజు రాత్రి నా కల్లోకొచ్చారండి. ఎందుకంటే ఊహగా, ఆలాపనగా అనుకున్నాను కదండీ! అలా వచ్చేస్తుందండి. అంతే స్వామివారు కల్లోకి రావటం అంటే, మనం ఎంతటి వారమైతే మన కల్లోకి రావాలండి. కాకపోతే మన ఆలాపనండి అది.
ఆలాపనొస్తుంది. అలా చూడండి స్వామివారిని చక్కగా వెండి స్వామిని, అమ్మవారిని చక్కగా కూర్చోపెట్టుకున్నామండి ముందుకి. కూర్చోపెట్టుకొని ఈ పటం మాత్రం వెంకటేశ్వర స్వామిని మేము తిరుపతి నుంచి తెచ్చుకున్నామండి. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తే ఈ వీడియోని అందుకే చెప్తున్నానండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ పూజని చూసి మీ ఇంట్లో మీ పిల్లలతో కానీ, మీ భార్యాభర్తలు చేసుకోండి. ఇంకా మంచిదండి. భార్యాభర్తలు చేసుకుంటే చాలా మంచిదంటున్నారండి. చేసుకోండి మీరు. ఆనందంగా కూడా చేసుకోండి. ఒప్పించండి. మీ వారిని ఒప్పించండి. ఆయన చేయలేకపోయినట్టయితే మీరు చేయండి పర్వాలేదు. పిల్లల్ని కూర్చోబెట్టుకొని మీరు కూడా వాళ్ళకి నేర్పించండి. ఇలా స్వామివారు పిండి దీపారాధన అంటే ఎందుకోనండి తెలియదు. స్వామివారు అందరితో చేయించుకుంటున్నారండి. ఆ స్వామికే తెలుసండి ఇలా ఎందుకు చేయించుకుంటున్నాడో. అంతే ఆయన అంతర్యామి అండి. అందుకే ఆయనకే తెలుసండి. ఇలా ధూపం అయితే లాస్ట్‌లో మీరు ధూపం పెట్టాలండి స్వామివారికి. దశాంగము చక్కగా హారతి కర్పూరం ఎయ్యాలండి. కర్పూరం స్వామివారికి చక్కగా పచ్చ కర్పూరం చుట్టూ చల్లాలండి. మంచి సువాసన ఉండాలండి స్వామివారికి. మన కోరికనైతే అక్షింతలు వేసి చివరికి మనం కోరుకోవాలండి. దీపాలు పెట్టిన తర్వాత మనమంతా పూజ అయిపోతే మన కోరికనైతే ఆ దీపానికే చెప్పుకోవాలండి. ఆ నామాలు పెట్టి మంచిగా పిండి దీపాలు వెలిగిస్తారు కదా! వెలిగించిన తర్వాత అక్షింతలు వేసి మన కోరికనైతే ఫస్ట్ చెప్పుకొని ఆ తర్వాత ఈ పూజనైతే అంతా కంప్లీట్ చేసుకోవాలండి. మా అబ్బాయి అయితే మొత్తం చక్కగా పూజను చేసుకొని ఇలాగైతే మంచిగా ధూపం పెట్టామండి. జవ్వాది కూడా వేయాలండి ధూపంలో. చాలా మంచిదండి. అంతా వేస్తే కూడా మనము జవ్వాది, దశంగము ధూపంలో వేసి కప్స్ ఉంటాయి కదండీ! అందులో వేసి చక్కగా మనము ఇచ్చి ఇల్లంతా తిప్పాలండి. ఇల్లంతా వేయాలి చక్కగా. ఆ దశాంగం అనేది వాసన మన టెంపుల్‌లో వాసనొచ్చినట్టు వస్తదండి మంచిగా. చూడండి పచ్చకర్పూరం చల్లుతున్నాడు మా అబ్బాయి. చక్కగా దీపాలు మంచి సువాసన స్వామివారి దగ్గర ఎప్పుడు పరిమళంగా ఉండాలండి. స్వామివారు అలంకార ప్రియులండి. ఎంత అలంకారం చేస్తే అంత ఆనందమండి. ఒక్క గులాబీ మాల తేవాలని ఎంత ఆరాటంగా ఉండేది కానీ, ఇన్ని తులసి దళాలు తెస్తాడని అనుకోలేదండి స్వామివారికి. ఇన్ని దొరుకుతాయి. నాకు దొరకటం ఏది ఇచ్చినా, ఏది ఇవ్వకపోయినా, ఏ పువ్వు దొరికినా, దొరకకపోయినా స్వామివారికి తులసి దళాలు ఉండేలా చూసుకోండి. ఎప్పుడైనా కూడా పూజ చేసుకునేటప్పుడు తులసి దళాలు నిండుగా ఉంటే ఆయనకు నిండైన ప్రేమ, ఆ భక్తితో మనం ఇచ్చేది ఒక తులసి దళమండి. చక్కగా పానకము, వడపప్పు అన్నీ కూడా పెట్టుకోవాలండి స్వామివారికి. వ అవి మాత్రం మెయిన్ అండి. పానకము, వడపప్పు ఉంటే పెట్టుకోండి. అవి లేకుండా ఉన్న ఒక కొబ్బరికాయ కొట్టండి. కంపల్సరీ అయితే మనం కొబ్బరికాయనైతే కొట్టాలండి. నేను తర్వాత కొన్ని అక్షింతలు వేసుకొని నేను కూడా నమస్కారం చేసుకున్నానండి. నేను ఎంత ఆనందపడుతున్నానో కన్నతల్లిగా మా అబ్బాయి చేసుకున్నందుకు. ఆ స్వామి వారికి తెలుసండి నేనేమి మొక్కుకున్నానో. నా కొడుకు వల్ల ఏదైతే లోటుపాటు ఉందో అవన్నీ మంచిగా చేయి తండ్రి, ఆయనని బుద్ధిగా ఉంచు అని చెప్పానండి. నేను ఆ రోజు వేసుకున్న ముగ్గండి ఇది. పొద్దున పూట వేశానేమో ఆ రోజు. ఇది మావోడు కలిపినట్టుందండి కొంచెంగా. నేను గడపలు పూజించుకుంటాను కదా! ఇది తెల్లారనుకుంటా అండి. తెల్లారండి. ఇది తెల్లారి మాత్రమేనండి చేసేది. ఇది తెల్లారండి. తెల్లారి మాత్రం మనం మ పూజ చేసుకున్న తర్వాత నేను తెల్లారి కూడా నాన్న. ఎందుకంటే ఆ దీపాలు మనం అవన్నీ పిండి దీపాలు ఏం చేశాము, ఏంటి అనేది తెలుస్తది నాన్న అనని చెప్పి ఆ పిండి దీపాలు ఎలా తీయాలి, నెక్స్ట్ డే ఏం చేయాలి అనుకునేది కూడా చూపెట్టానండి మీకు. నెక్స్ట్ డే మా అబ్బాయి అయన్నీ వాగుకి ఎలా తీసుకెళ్ళాడు అనేది కూడా చెప్పానండి. ఆ ముగ్గు చూడంగానే ఎక్కడ ముగ్గు పెట్టాడు వీడు అనుకున్నానండి. భయపడిపోయాను. ఆ వీడియో వేరే చెప్తున్నానా ఏంటి అని ఏమీ అనుకోవద్దండి. కంగారు పడిపోయాను అక్కడ కొంచెం. ఇలా చూడండి మొత్తం వాగుకి తీసుకెళ్ళాడండి. ఉన్న పూలన్నీ మళ్ళీ ముందు రోజు చేసిన పూజ పూలు చాలా ఉండేనండి. 3, 4 రోజులే నేను పోగు చేస్తున్నాను. ఇవన్నీ నెక్స్ట్ డే మా అబ్బాయి స్నానం చేసుకొని మంచిగా ఇవన్నీ తీసాడండి. తీసేసి మొత్తంగాను ఆ పిండి దీపాలు కూడా ఆవులు రాలేదండి ఇంటి ముందుకి. అందుకనే ఇంకా ఆవులకు పెట్టడానికి అంత టైం లేదండి మా అబ్బాయికి కూడా. ఇవన్నీ వాగులో ఏసేయి నాన్న, ఆవులొచ్చేటప్పటికి మళ్ళీ ఎండిపోతాయేమో, వద్దు నాని నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి. వాడొక్కడే నేనెలా వేయాలి మమ్మీ ఆవులకి, వాడు కొంచెం భయపడుతున్నాడండి. నువ్వన్నా వేసిరా నాన్న గుళ్ళో అంటే, లేదు లేదు మమ్మీ నేను వాగులో వేసేసొస్తాను పారే వాగులో అంటే, మొత్తం తీపిచ్చి ఇంకా 2 అరటి పండ్లు మాత్రం వెనక్కి తీసుకెళ్ళాడండి. మమ్మీ వాగులో ఏమన్నా చేపలు గిట్లా ఉండవా మమ్మీ తినవా అని చెప్పి 2 అరటిపళ్ళు మాత్రం అన్నిటికి 7 దీపాలకి 7 అరటిపళ్ళు పెడితే 2 అరటిపళ్ళు మాత్రం పట్టుకెళ్ళాడండి. మిగతావి ఇక్కడ పెట్టాడు.
ఈ దీపాలు మాత్రం అన్నీ తీసుకెళ్ళాడండి. పూజ చేసిన వస్తువులు, సామాన్లు అన్నీ తీసుకెళ్ళాడండి. మనం దేంతో అయితే మనం తులసి దళాలు అవన్నీ తీసుకెళ్ళాడండి. ఇవన్నీ మాత్రం ఒక 2 మాత్రమే అరటిపండ్లు నేను తీసుకెళ్తాను మమ్మీ. అరే! ఎవరికన్నా ఇయ్యి నాన్న అట్లా వాగులో వేయకు. ఇవి ఎవరికన్నా ఇయ్యి అనంటే, లేదు మమ్మీ వాగులో ఏమన్నా ఉండవా మమ్మీ అవి తినవా? నేను పెడతాను అంటున్నాడండి. సరే తీసుకెళ్ళు నీ కోరిక నేనెందుకు వద్దనాలి అని చెప్పి స్వామివారికి పెట్టిన దండ, చక్కగా పువ్వులు, తులసి దళాలు, పిండి దీపాలు, ఆకులు ఏదైతే ఉన్నాయో అన్నీ తీసుకెళ్ళాడండి. చక్కగా అవి వేసి వీడియో తీసుకో నాన్న నువ్వు అనని చెప్పానండి. నేను తీసుకుంటాను మమ్మీ నేను వీడియో అన్నాడండి. చక్కగా ఇవన్నీ తీసుకెళ్ళాడు. వాడి పూజ అయితే ఇలా పూర్తిని చేసుకున్నాడండి. మీరందరూ నా బిడ్డను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. ఆ భగవంతుడు తర్వాత వాడి ఆరోగ్యం ఎప్పుడూ బావుండి, వాడు కూడా ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాడి దగ్గర అవన్నీ కోరికలు తీరాలి, మంచిగా ఉండాలి. లోటుపాట్లు లేనిది ఎవరికండి? ఎవ్వరికి ఉండవు. అందరూ బాగానే ఉండరండి. మా అబ్బాయి కొంచెం కోపిష్టండి. అది తగ్గాలని కోరుకుంటున్నానండి నేను. మీరు కూడా మా అబ్బాయిని దీవించండి. ఎప్పుడూ చేసుకోవాలి. ఈరోజే కాదు ఎన్నడైనా నువ్వు చక్కగా పూజ చేసుకొని ఆనందంగా ఉండమని మా అబ్బాయిని ఏ కన్నతల్లైనా ఈ వీడియో చూస్తే మంచిగా ఒక కామెంట్ పెట్టి దీవించండి నా బిడ్డని. మీ బిడ్డలాగా అనుకోండి. అంతే నేను చెప్తున్నానండి. ఇలాగా నేను మీ సరోజినండి. కోరుకుంటున్నాను ఇది మాత్రం మీ నుంచి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ చుట్టాలకి, బంధువులకి చూపించండి. ఇలాగైతే నా పూజనైతే మా అబ్బాయి పూజనైతే ఇలా పూర్తి చేసుకున్నాడండి. ఇలా వాగులో చక్కగా వేసేసి అదిగో వేస్తున్నాడండి చూడండి. చక్కగా వీడియో తీసుకొచ్చాడండి వాడు. నాకు ఆనందం అనిపించిందండి. ఇలా తీసుకొచ్చి ఆ వీడియో కూడా ఎందుకు పెడుతున్నామంటే, మనం ఏం చేయాలి అవన్నీ అని తెలియని వాళ్ళకండి. తెలియని వాళ్ళకి ఇలా తెలుస్తుందండి. ఎవరికైనా కొందరికి తెలియదు కదండీ! అందుకనే చెప్తున్నాను. అందరికీ అన్నీ తెలిసుండవండి. నేను కూడా ఇతరులయి చూసే నేర్చుకున్నానండి. అలాగే మా అబ్బాయి నాది చూసి నేర్చుకున్నాడండి. అలాగే ఇంకెవరన్నా ఉంటే నేర్చుకుంటారని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.